నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సంచలనాలకు వేదిక అయిన సంభల్, బయటపడుతున్న పురాతన కట్టడాలు. ఆంధ్రప్రదేశ్ను అల్లాడిస్తున్న అల్పపీడనాలు, గజగజ వణుకుతున్న జనం. రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన, వైసీపీ పాలనలో గాడి తప్పిన అభివృద్ధి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండిపాటు. అన్నమయ్యకు శాంతాక్లాస్ టోపీ, ఆకతాయిల వికృత చేష్టలు. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు, ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. తిరుపతిలో తీవ్ర అపచార ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో తొలి తెలుగు వాగ్గేయకారుడు, పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీని పెట్టారు దుండగులు. అన్నమయ్యను అవమాననీయంగా శాంటాక్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించాయి హిందూ సంఘాలు, బజరంగ్ దళ్ సంస్థలు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రియభక్తుడు, పద కవితా పితామహుణ్ణి కించపరిచేలా దుండగులు వ్యవహరించారని మండిపడ్డారు. క్రైస్తవుల అత్యుత్సాహం పనికిరాదని హిందూ సంఘాల ఆందోళనతో కూడిన హెచ్చరిక జారీ చేశాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి హిందూ సంఘాలు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాము, తిరుపతి పవిత్రతను మేము వస్తే ఎంతగానో కాపాడుతాము, మా వల్లనే తిరుపతి తిరుమల పరిరక్షణ జరుగుతుంది, ప్రక్షాళన చేస్తాము అని మాయమాటలు చెప్పినటువంటి కూటమి నేతలు ఈ రోజున సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద 32,000 కీర్తనలు రాసి అజరామరమైనటువంటి కీర్తి గడించినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ పెట్టడం అంటే ఇంతకంటే ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు. దీనికి పూర్తిగా చంద్రబాబు కూటమి నేతలు బాధ్యత వహించాలి. మీరు చెప్పినటువంటి మాటలేంటి, మీరు చేసి మీ పాలనలో జరుగుతున్నటువంటి పోకడలేంటి? అన్నమయ్య విగ్రహాన్ని రోజు కూడా దారిన పోయే వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరించేటువంటి కూడలిలో శాంతాక్లాస్ టోపీని పెట్టగలిగినారు అంటే ఎంత బరితెగింపు మీ కూటమి ప్రభుత్వం వలన వచ్చిందో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దీని పట్ల పోలీసు యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. వాస్తవంగా ఇది ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో జరిగిందనేది స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ప్రశాంతంగా ఉన్నటువంటి తిరుపతిలో ఈ విద్వేషాలని పెంచడం కోసం కొన్ని శక్తులు అదే పనిగా ప్రయత్నం చేస్తున్నాయి. దీని వెనక ఎవరున్నారు, వీటిని ఛేదించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసు యంత్రాంగం మీద ఉంది. చూడండి అయ్యా, తిరుమలలో వెనక అన్నమయ్య స్టాచ్యూ ఉంది, బిర్యానీ బ్యానర్ కట్టారు. తిరుపతిలో ఉండాల్సిన పరిస్థితి బిర్యానీ సెంటర్గా అన్నమయ్యని ఎంత ఘోరంగా అవమానిస్తున్నారు. చూడండి ప్రజలంతా, ఏమయ్యా రండి, అన్నమయ్య సెంటర్లో బిర్యానీ పెడతారా? ఒకసారి చూడండి, ఇటు అన్నమయ్య విగ్రహానికి బిర్యానీ పెట్టారంటే తిరుమలలో ఎంత భక్తి నశించిపోతుంది. ఇదా భక్తి ఉండాల్సిన పరిస్థితి. చూడండి అయ్యా భక్తులంతా, ఇక్కడ అన్నమయ్య స్టాచ్యూ, ఇక్కడ బిర్యానీ పబ్లిసిటీ. ఈరోజు ఉదయం అన్నమయ్యకు క్రిస్మస్ టోపీ పెట్టారు. కరుణాకర్ రెడ్డికి సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరన శ్రీనివాసులు. తిరుపతి చిన్న బజార్ వీధిలోని గాలిగోపుర మఠాన్ని ఎమ్మెల్యే ఆరన శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. క్రీస్తు శకం 1413లో స్థాపించిన గాలిగోపుర మఠం చరిత్ర ఘనమైనదని ఎమ్మెల్యే ఆరన శ్రీనివాసులు చెప్పారు.
దేవాదాయ శాఖ ఆధీనంలో నడుస్తున్న ఈ మఠం మరమ్మతులకు ₹1 కోటి టీటీడీ అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీ పెట్టడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. ఆకతాయిల పనిని ఏదో పెద్ద అపచారం జరిగిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి రాద్ధాంతం చేయడం తగదని ఆయన అన్నారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దేవాలయాల్లో జరగని అపచారం లేదని ఆయన అన్నారు. రథాలు తగలబెట్టడం, దేవుడి విగ్రహాల తలలు తెగ్గొట్టడం వంటివి లెక్కలేనన్ని జరిగాయన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉండగానే జరిగిందని ఆయన చెప్పారు. కరుణాకర్ రెడ్డి సనాతన ధర్మంపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సనాతన ధర్మం కాపాడడానికి కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. ఒక సామాన్యుడు భక్తుడు ఏదో తెలిసి చేశాడో తెలియకుండా చేశాడో ఎవరికి తెలియని ఇది ఒక టోపీ, క్రిస్మస్ టోపీని అన్నమయ్య తలకు పెట్టేసి వెళ్ళిపోవడం, ఏదో తమాషగా వెళ్ళిపోయారా, ఏం జరిగిందో తెలియదు. దాన్ని చూసి చేసి శిక్షించే అధికారులు ప్రభుత్వం తీసుకుంటుంది. అంత మాత్రాన సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని వక్రీకరించడం కరెక్ట్ కాదనేసి కూడా నేను కరుణాకర్ రెడ్డికి తెలియజేస్తున్నా. మా ప్రభుత్వంలో అన్ని దేవాలయాలు కాపాడేదానికి చేస్తున్నాం. తిరుపతి తిరుమల నుంచే ప్రక్షాళన చేసాం. మీ హయాంలో అసలు కల్తీ నెయ్యి, ఆవు నెయ్యి, పంది నెయ్యి ఇవన్నీ చేస్తూ ఉంటే నువ్వు ఒక చైర్మన్గా ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి నీ హయాంలో జరిగితే నువ్వు ఏం చేసావు? అన్నప్రసాదాలు అవమానాలు చేశారు. దేవుడికి పెట్టే నైవేద్యంలో కూడా మీరు కల్తీ చేసిన ఇది మీ ప్రభుత్వానికి ఉంది. ఇన్ని తప్పులు మీరు పెట్టుకొని ఈరోజు చిన్నదానికి ఏదో వేదాంతాలు వల్లిస్తూ వక్రీకరిస్తూ మీకు ఒకరికే ఈ వేదాంతాలు ఇవన్నీ తెలుసు అనే విధంగా చెప్పడం కరుణాకర్ రెడ్డికి తగదు అనేసి కూడా నేను ఈ సందర్భం. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. స్విమ్స్ హాస్పిటల్కు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. తిరుమల పర్యటనలో భక్తుల ఆరోగ్య సమస్యలు గుర్తించి సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. దర్శనం, వసతి సౌకర్యాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులకు అందించే సేవలపై వారి సమస్యలను తెలుసుకునేందుకు ఫీడ్బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుమలలో ఉన్న హోటల్స్ టెండర్ల కేటాయింపులో మార్పులు చేస్తామని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో అన్నప్రసాద తయారీ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని, అన్నప్రసాద తయారీ కేంద్రంలో అదనంగా 258 మంది సిబ్బందిని నియమిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తిరుమల పాలక మండలి సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాల నిర్వహణకు ₹2 కోట్ల కేటాయించామన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్ వద్ద ₹3.6 కోట్లతో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టామన్నారు. ఒంటిమిట్ట రామాలయంలో 42 లక్షల బంగారు కలశం ఏర్పాటు చేశామని చెప్పారు. శారదా పీఠానికి కేటాయించిన మఠం లీజు రద్దు చేయడానికి నోటీసులు జారీ చేశామని, వారి సమాధానంపై తదుపరి చర్యలు ఉంటాయని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. టీటీడీ కింద ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టీటీడీ నిర్వహిస్తున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దీనికి జాతీయ హోదా తీసుకురావడానికి, జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ పంపించి దాని మీద మనం పర్సూ చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము ఒక విజ్ఞప్తి పంపించాలనేది కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. దీనివల్ల ఈ స్కీమ్నే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటారు. సో ఈ స్కీమ్ ద్వారా వెళితే మనం చేస్తున్న చారిటబుల్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో, మనం పేద ప్రజలకు అందిస్తున్న సేవలు ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సహాయంతో ఇంకా బాగా చేయడానికి మనకు అవకాశం ఉంది. దానికోసం అనేది ఆ ప్రపోజల్స్ పంపించాలనేది బోర్డు నిర్ణయించింది ఈరోజు. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది కాలినడకలో వస్తారు, చాలామంది వైకుంఠం కాంప్లెక్స్లో వెయిట్ చేస్తూ ఉంటారు చాలాసేపు. సో ఈ పరిస్థితుల్లో కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.
మీరు టైం టు టైం చూస్తుంటారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, ఇలాంటివి. ఇవన్నీ కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ ఏ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది, మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, డాక్టర్స్, నర్సులు వీళ్ళందరినీ పెట్టాల్సి వస్తుంది అనేది కూడా చర్చించడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈ పోస్టులు శాంక్షన్ చేసి వెంటనే ఇవన్నీ కూడా భర్తీ చేసి ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ వెంటనే మనం చర్యలు తీసుకోవడానికి స్ట్రెచర్స్ ఏర్పాటు చేయడం, స్ట్రెచర్స్ని మోయడానికి కూడా కొంతమంది బాయ్స్ అవసరం ఉంటుంది. గత ప్రభుత్వ పాలక మండలి సమయంలో తిరుమల పరకామణిలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని ప్రస్తుత పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ నేడు జరిగిన పాలక మండలి సమావేశంలో డిమాండ్ చేశారు. గతంలో పరకామణిలో దొంగతనం కేసులో కేసు పెట్టి రవికుమార్పై కేసు నమోదు చేసి విచారణ సరిగ్గా జరపకుండా పోలీస్ ఒత్తిడితో మేము లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకున్నామని చెప్పి సాక్షాత్తు టీటీడీలో అప్పుడు పనిచేసినటువంటి విజిలెన్స్ అధికారులు నివేదిక ఇవ్వడం పైన నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. 100 కోట్ల రూపాయల పైచిలుకు దీంట్లో టీటీడీ పరకామణి నుంచి దొంగతనం జరిగిందని చెప్పి సాక్షాత్తు రామనారాయణ రెడ్డి గారు కూడా, మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను దాన్ని తిరిగి ఈరోజు ఒక ఎంక్వైరీ కమిషన్ని టీటీడీ బోర్డు ద్వారా ఈరోజు నేను చైర్మన్ గారికి, ఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒక ఎంక్వైరీ కమిషన్, ఒక సిట్టింగ్ జడ్జు, అలాగే ముఖ్యంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జు, మిగతా దాంట్లో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా కానీ పరిశీలిస్తే దీంట్లో అప్పుడు పనిచేసినటువంటి చాలా మంది అధికారుల చేతుల్లోకి కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. లోతుగా దీంట్లో కానీ విచారణ చేస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు ఇప్పటికే నాకు తెలిసి దీంట్లో ఆస్తులు విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికలో కొన్ని ఆస్తులు టీటీడీకి బదలాయించడం జరిగింది. అలాగే చెన్నైలో కొన్ని ఆస్తులు టీటీడీకి రాయించడం జరిగింది. ఒకే ఫ్లోర్ లో 18 అపార్ట్మెంట్లు టీటీడీకి. అసలు వీళ్ళు రాయించుకునేదానికి ఈ చెట్టు కింద పంచాయతీ, పెదరాయుడు పంచాయతీలు టీటీడీ. చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులను ఆదుకోవాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుకు విజ్ఞప్తి చేశారు. 4 లక్షల కుటుంబాలు జీవన ఉపాధి అయినటువంటి మామిడి రైతాంగానికి సంబంధించి కూడా ఒక విన్నపం చేయడం జరిగింది. ఆ మామిడి రైతులు పండించినటువంటి పంటను అమ్ముకోలేకపోతున్నారు. అమ్మినటువంటి వారు పరిశ్రమలో వాటి గుజ్జుని ఎక్కడ అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. వాటిని కానీ జ్యూస్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినట్లయితే, తిరుమల తిరుపతి దేవస్థానం వాటిని తీసుకున్నట్లయితే క్యూ లైన్లో వస్తున్నటువంటి భక్తులకు కానీ, లేకపోతే నడిచి వస్తున్నటువంటి భక్తులకు కానీ, అదేవిధంగా అన్నదానంలో ఉన్నటువంటి భోజనం చేస్తున్నటువంటి భక్తులకు కానీ అనేక సందర్భాల్లో మీరు ఇచ్చే కూల్ డ్రింకులు కానీ ఆపెట్టి స్థానికంగా తయారవుతున్నటువంటి ఈ ఉత్పత్తుల ద్వారా ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రోడక్ట్ అయినటువంటి ఈ మామిడి జ్యూస్ని ఇచ్చినట్లయితే ఇటు భక్తులకు ఆరోగ్యపరంగాను, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ పెంచే విషయంలోనూ చాలా కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి భక్తులకు సులభతరమైన దర్శనాల కోసం టెక్నాలజీని వినియోగించనుంది టీటీడీ. తిరుమల శ్రీవారి దర్శనం అంటే మహాభాగ్యం అంటారు భక్తులు. ఆయన్ని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయనేది వారి ప్రగాఢ నమ్మకం, విశ్వాసం కూడా. అందుకే గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూస్తారు. ఇకపై గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన పని లేదు. కేవలం గంట లేదా 2 గంటల్లో శ్రీవారి దర్శన భాగ్యం కలగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చకచకా చేస్తోంది టీటీడీ. భక్తుల దర్శనం కోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శన టికెట్ పొందడం అన్నమాట. ఏఐ ఆధారంగా రూపొందించిన ఫేస్ రికగ్నిషన్ మిషన్ లేదా కియోస్కి వద్ద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మన ఫేస్ స్క్రీన్పై కనిపిస్తోంది. ఆ మిషన్ దర్శనం స్లిప్ను జనరేట్ చేస్తోంది. దాన్ని తీసుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ పద్ధతి ద్వారా ప్రవేశించవచ్చు. దీనికి సంబంధించిన డెమోని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, ఈవో కలిసి తిలకించారు. డెమో పూర్తయినట్లు టీటీడీ చైర్మన్ ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. అందుకు సంబంధించిన డీటెయిల్స్ వెల్లడించారు. టీటీడీలో భక్తుల దర్శనం కోసం టెక్నాలజీ వినియోగిస్తున్నారన్న విషయం తెలియగానే 2-3 కంపెనీలు ఆసక్తి చూపాయని తెలిపారు. వారు రెడీ చేసిన ఏఐ మిషన్ పనిచేసిన విధానాన్ని చైర్మన్తో పాటు బోర్డు సభ్యులు తిలకించారు. ప్రస్తుతం డెమో ఇచ్చిన 2 కంపెనీలు 14 దేశాల్లో సేవలు అందిస్తున్నారు.
వీళ్లతో పాటు పలు సంస్థలు ముందుకొస్తున్న నేపథ్యంలో భక్తులకు అనుకూలమైన విధానాన్ని ఓకే చేసి శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. టీటీడీ కొత్త టెక్నాలజీని ఉపయోగించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. దర్శనం పేరిట గంటల తరబడి భక్తులను క్యూ కాంప్లెక్స్లో బంధించడం మంచిది కాదన్నది చైర్మన్ మాట. ఆ సమయంలో సమీపంలోని ప్రాంతాలను భక్తులు చూడడానికి అనుకూలంగా ఉంటుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తిరుమలలో మిగతా ప్రాంతాలను చూశామన్న ఆనందం భక్తులకు కలుగుతుందన్నారు. తిరుమలకు వచ్చి అన్నీ చూశామన్న భావనతో భక్తులు ఇంటికి హ్యాపీగా వెళ్లాలన్నదే తమ కోరికగా చెప్పుకొచ్చారు. టెక్నాలజీ ఉపయోగించడం వల్ల భక్తుల దర్శనాలు పెరుగుతాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తొలిసారి జరిగిన బోర్డు సమావేశంలో దీనిపై చర్చించి తీర్మానం చేశారు. వివిధ కంపెనీలకు సంబంధించిన డెమోను తిలకిస్తున్నారు. అందులో సరైన దానిని ఎంపిక చేసి అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అంతా ఓకే అయిన తర్వాత కొద్ది రోజుల పాటు పరిశీలిస్తారు. ఎలాంటి సమస్య లేకుండా ఉంటే ఆ తరహా విధానాన్ని అమలులోకి తీసుకురావచ్చు. ఎలాగలేదన్నా శివరాత్రి నాటికి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు. తిరుపతి జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగపరచరాదని, సదరు స్కానింగ్ పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు ఎదుగుదల పరిశీలించటకు మాత్రమే వినియోగించాలని, లింగ నిష్పత్తి వ్యత్యాసం కారణాలు శోధించే చట్టాన్ని అతిక్రమిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ పీసీ అండ్ ఎన్డీటీ డిస్ట్రిక్ట్ మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ చైర్మన్ హోదాలో ఎస్పీఎల్ సుబ్బరాయుడుతో కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, పోలీసు అధికారులు, ఎన్జీఓ తదితర కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగం చేయరాదని, సదరు స్కానింగ్ పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు ఎదుగుదల పరిశీలించుటకు మాత్రమే వినియోగించాలని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. లింగ నిష్పత్తి వ్యత్యాసం కారణాలు శోధించే చట్టాన్ని అతిక్రమిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ నియమాలు 1994, 1996 మేరకు ప్రీ కాన్సెప్షన్ మరియు ప్రీనేటల్ డయాగ్నోస్టిక్స్ టెక్నిక్స్ చట్టం పక్కాగా అమలు కావాలని ఆదేశించారు. డిఎంహెచ్ఓ వివరిస్తూ డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. విన్స్ ఎన్జీఓ మాట్లాడుతూ ఆడపిల్లలపై చిన్న చూపు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, డిఎస్పీ శ్రీలత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని శాంతకుమారి, డాక్టర్ శ్రీనివాసులు, డెమో విన్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు మీరా తదితరులు పాల్గొన్నారు. వివిధ రకాల వ్యాపారస్తులకు తిరుపతిలోని రామతులసి కళ్యాణ మండపం నందు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి నగరంలో ప్రతి షాపు వ్యాపారి, ప్రతి ఇండివిజువల్ పర్సన్ కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేసుకొని వారి షాప్ని భద్రంగా ఉంచుకుంటూ సమాజానికి కూడా ఎవరైనా అఫెన్సెస్ చేసినా లేదా తగాదాలు పడినా ఇమ్మీడియట్గా తెలుసుకోవడానికి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి వాణిజ్య సముదాయం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక విధి. కాబట్టి అందులో భాగంగా అందరికీ పోలీసు వారు ఒక్కొక్క ప్రాంతానికి ఒకరిని కేటాయిస్తూ వారే సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని వారు సేఫ్గా ఉంటూ సమాజాన్ని కూడా సేఫ్గా ఉంచే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వీరందరికీ కూడా సైబర్ క్రైమ్పై అవగాహన కూడా కల్పించడం జరిగింది. రామచంద్రాపురం మండలంలోని కుప్పంబాదురు గ్రామ పంచాయతీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘన స్వాగతం పలికారు కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, అధికారులు. కుప్పంబాదురు రెవెన్యూ సదస్సులో ప్రజలను స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే గత వైసీపీ పాలనలో జరిగిన వైసీపీ నాయకులు చేసిన తప్పిదాలను సరిదిద్దడానికి ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే త్వరలోనే రాయల చెరువుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. పర్యాటకుల కోసం ఈ నెల 26, 27 తేదీలలో షిప్పింగ్, బోటింగ్, ఇతర క్రీడలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రాయల చెరువులో పిల్లలకు క్రీడలు ఏర్పాటు చేస్తున్నట్లు కుప్పంబాదురు ప్రజలకు ఎమ్మెల్యే తెలియజేశారు. కుప్పంబాదురు రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్న అనంతరం అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావాలన్నప్పుడు ఏమాలంటే మనం సదరన్ సర్టిఫికెట్లు అప్లై చేసుకోవాలి. సదరన్ సర్టిఫికెట్ అప్లై చేసి దాన్ని వచ్చిన వెంటనే వెళ్తే ఎంపీడీఓ గారికి ఇస్తే ఆ పెన్షన్ కూడా జనవరి తర్వాత ఇస్తారు. దాని గురించే బాధ్యత ఇక్కడ అధికారులు కానీ నేను కానీ తీసుకుంటాను సభ కూడా తెలియజేసుకుంటున్నా.
రేషన్ కార్డులో మీరు చూస్తుంటారు, మన కొడుకు ఉంటాడు, మనం ఉంటాం. కొడుకు పెళ్లి అయిపోయింది, ఇంకోసారి తిరుపతిలో కాపురమో పక్కన పుత్తూరులో కాపురం ఉంటాం. అమ్మా నాయనకి వయసు అయిపోయింది. అమ్మా నాయనకి వయసు అయినప్పుడు కొడుకు శాలరీ నెంబర్ కొడితే ఆధార్ కార్డు నెంబరు కొడుకుది వస్తుంది. కొడుకు 15,000 రూపాయల జీతం ఉంటుంది. 15,000 రూపాయల జీతం ఉంది కదా అనేసి అమ్మకి నాయనకి పెన్షన్ రాదు. ఇది గత ప్రభుత్వం విధంగా పెట్టింది. ఈసారి అది ఉండకూడదంటే కొడుకు డివైడ్ వెళ్ళిపోయినాడు కాబట్టి మీరు తీసి మీ రేషన్ కార్డు సపరేట్ చేసుకోండి. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఒకదాని వెనుక మరొకటి వెంటనే వస్తున్నాయి. డిసెంబర్ నెలలో ఇప్పటికే 2 అల్పపీడనాలు రాగా మూడోది 5 రోజుల నుంచి బంగాళాఖాతంలో అటు తిరిగి చెన్నై శ్రీహరికోటలకు సమాంతరంగా సముద్రంలో కొనసాగుతోంది. దీని వెనుక 3-4 రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి సోమవారం మధ్యాహ్నానికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతుంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా పయనించి మంగళవారానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వివరించింది. 25న ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలు, 26న నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తా తీరంలో గంటకు 35 నుంచి 45, అప్పుడప్పుడు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని పోర్టుల్లో 3 నెంబర్ భద్రతా సూచిక ఎగురవేశారు. కాగా కొన్ని వాతావరణ మోడళ్ల మేరకు మంగళవారం నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. మరోవైపు ఈ నెల 26వ తేదీ తర్వాత ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ పరిసర ప్రాంతాల్లోని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేశారు. ఇది వాయువ్యంగా పయనించి శ్రీలంక దిశగా వస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం రానున్న 2-3 రోజులు కొనసాగి తర్వాత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 26వ తేదీ తర్వాత ఏర్పడనున్న అల్పపీడనం శ్రీలంక తీరం దిశగా పయనించినప్పుడు దాంతో కలిసి బలపడి దక్షిణ తమిళనాడు వైపు వస్తుందని అంచనా వేశారు. ఆ ప్రభావంతో రానున్న 5-6 రోజుల వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కొనసాగుతాయని వివరించారు. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నందున బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయన్నారు. కాగా మంగళవారం కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని ఎస్వి ఆర్ట్స్ కళాశాల నందు వినియోగదారు న్యాయపాలనకు వర్చువల్ విచారణ, డిజిటల్ సౌలభ్యం అన్న అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వినియోగదారుల చట్టంలో ఈ రోజు ప్రధాన ఉద్దేశం అంటే విర్చువల్లో కూడా డిజిటల్లో కూడా మనం ఫ్యూచర్లో వీడియో కాల్స్ లాగా మనం చేసుకోవడానికి కూడా అవకాశం. ఎందుకంటే ఎక్కడో ఒక చోటు నుండి కంపెనీ వాళ్ళు, తర్వాత వినియోగదారుడు ఒక చోటు ఉంటే అందరినీ కలిపేదానికి ఒకే చోటు ఉండి తక్షణమే న్యాయం చేయడానికి విర్చువల్ డిజిటల్ జస్టిఫికేషన్ కూడా రావడానికి ప్రయత్నం ప్రభుత్వం చేస్తాం. దాని మీదనే ఈ సంవత్సరం అంతా చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులుగా మనకున్న హక్కుల్ని, బాధ్యత తెలుసుకొని చైతన్యవంతులై చుట్టూ సమాజాన్ని చైతన్యవంతులు ఎలా కమిషన్లో ఫైల్ చేయడానికి మాత్రం ఎటువంటి ఫీజు లేదు కాబట్టి కమిషన్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలా. అదేవిధంగా మా జిల్లా వినియోగదారు సమాచార కేంద్రం కూడా ఏదైనా సలహాలు సూచనలు అందించడానికి మేము ముందుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన కేంద్ర హోంమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలకు అమిత్ షాను మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలగురవం బాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి, భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో బీజేపీ పార్టీ మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షుడు గౌడ చిట్టిబాబు, వెంకట నరసింహులు, చిరంజీవి, సుప్రజ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గారికి తెలియదు అనుకుంటాను. అయ్యా, బడుగు బలహీన వర్గాలకు మాత్రమే కాదు, స్త్రీలకు మాత్రమే కాదు, ఈ భారత యావత్ జాతికి ఆయన దేవుడే అని నువ్వు మర్చిపోయినట్టున్నావు అమిత్ షా. ఈరోజు మీకు చెప్తా ఉన్నాము, మీకు ఈ దెబ్బతో మీకు 2 పెట్టలు రాలినట్టుగా దీంతో మీరు ఇంటికి వెళ్తారు. మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని గుంట తవ్వి మరి మిమ్మల్ని పాతి పెడతారని చెప్పి మాత్రం నెక్స్ట్ ఎలక్షన్లో తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ అంటే ఏమనుకుంటా ఉన్నారు మీరు? ఆయన స్మరించుకుంటూ ఈ రోజుకి కూడా కొన్ని కోట్లాది మంది జనాల గుండెల్లో ఆయన దేవుడిగా వెలుగుతూ ఉన్నాడు. దాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. అదాని అనే ఒక పెద్ద ఫ్రాడ్ దొంగ అతని మీద చర్చ జరుగుతుంటే అతని మీద చర్చను డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేయటం బీజేపీకి ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఆరాధ్య దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జై కాంగ్రెస్, జై. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుపతిలో ఇష్టానుసారంగా మటన్ రెవెన్యూ ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ మండిపడ్డారు. వైసీపీ నేతల ప్రమేయంతో భారీ ఎత్తున ఈ ల్యాండ్స్ అన్నీ కూడా అన్యాక్రాంతమయ్యాయి ఈ యొక్క నియోజకవర్గాల్లో. వీటికి సంబంధించి కూడా పత్రికల్లో కానీ మీడియాలో కానీ పుంకాలుగా కథనాలు గత 5 సంవత్సరాలు కూడా వచ్చాయి. ఏదైతే కోర్టులో ఉన్నాయి అని చేయి దులుపుకోవడం కాదు, అధికారులందరినీ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఆలోచించమని చెప్తాను. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో జరిగిన అన్నిటిపైన కూడా కోర్టు స్టే అనేది వస్తే దాన్ని ఏ ఒక్క కేసు అయినా మీరు సీరియస్గా తీసుకొని ఆ స్టేని వికెట్ చేయడం కానీ, లేదా సంబంధిత ఎవరైతే అక్రమాలకు పాల్పడి పెద్ద 3 అంతస్తులు 5 అంతస్తులు భవనాలు నిర్మించుకొని ఉన్నారో వాళ్ళపైన చర్యలు ఏం తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాను. ఒకటి, తిరుచానూరు గ్రామ పంచాయతీ కొత్తపాలెం లేఅవుట్ నందు మురికి నీరు కాలువ ద్వారా ప్రవహించి ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తుందని, దీనికి తోడు వరుస తుఫాన్లతో వర్షపు నీరు చేరి తద్వారా పాములు, దోమలు అధికమై ఆ చుట్టూ నివసిస్తున్న వారంతా రోగాల బారిన పడుతున్నారని రిటైర్డ్ తహసీల్దార్ జయచంద్ర ఆవేదనతో కూడిన ఆరోపణలు చేశారు. వాటర్ సప్లై దీనికి ఉన్నాయి సార్, అక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. వాటర్ అంతా ఎక్కడి నుంచి కూడా కదిలే పరిస్థితి లేదు. మనము ఏదైనా గుంటల్లో కాపురం ఉండామా, లేకుండా పోతే అపార్ట్మెంట్లో ఏమైనా కాపురం ఉండామా అనేది అర్థం కాదు మనకు. మామూలుగా అయితే ఒక రకంగా ఉంటుంది. వర్షం వచ్చేసిందంటే తిరుపతిలో ఉండే వాటర్ పైనుంచి వచ్చేసి అదంతా మొత్తం అక్కడ చేరుతూ వస్తుంది. ఒక్క రవ్వ కూడా అక్కడ మనం ఉండలేము. విపరీతమైన దుర్గంధము, వాసన, దోమలు, రకరకాల పురుగులు, క్రిములు అన్నీ చేరుతాయి అక్కడ. మేము ఇష్యూని కూడా చాలాసార్లు గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్పాము, ఫోన్ చేశాను, ఆయనకు వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టాము. ఆయన ఒకసారి 2 నిమిషాలు చూసిపోయారు, అవి రావు. దీనికి ఇలాగే పరిష్కారం జరగకుండా పోతేనే ఉంది. ఈ డ్రైనేజ్కి పక్కనే ఉన్న దీంట్లో ఆనుకొని వాటర్ ట్యాంక్ కూడా ఉంది. రేణిగుంట మండలంలో అక్రమ కట్టడాలపై రెవెన్యూ ఉక్కుపాదం మోపి దాదాపు 144 కట్టడాలను కూల్చివేసింది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించిన రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం 3 గంటలకు రెవెన్యూ పోలీస్ సిబ్బందితో కలిసి జేసీబీలతో కూల్చివేశారు. రేణిగుంట మండలంలోని కుర్రకాలువ గ్రామంలో 22 కట్టడాలు, జంగారెడ్డిపల్లెలో 120 కట్టడాలు, సూరప్ప శకంలో 2 కట్టడాలు కూల్చివేశారు. ఇంకా అక్రమ నిర్మాణాలను గుర్తించి త్వరలో వాటిని కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి విభజన సమయంలో చట్టం సీమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అందరూ కూడా రాయలసీమ ప్రజల్ని, లేకపోతే ఎనుగుబండి ప్రాంతాల ప్రజల్ని ఓటర్లుగా వీళ్ళకి అందలం ఎక్కించేదానికి ఉపయోగపడే వాళ్ళగా వాళ్ళ సెంటిమెంట్లని రైజ్ చేసుకొని ఉపయోగించుకునే విధంగా తప్ప దీనికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ఇది పూర్తి చేయాలనే పట్టుదల లేదు. గత ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉండే 55 ప్రాజెక్టులు కూడా 23 లోపల మేము పూర్తి చేస్తాము, దానికి 40-45 వేల కోట్ల రూపాయలు కేటాయించి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా ఏం జరగలేదు. ఇప్పుడు వచ్చేటప్పుడు సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు మనకు పోలవరం ఒకటే ప్రయారిటీగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది, లేకపోతే అమరావతి ప్రయారిటీగా మారిపోయింది.
ఈ రాయలసీమ పరిస్థితి ఏమవుతుంది? లేకపోతే ప్రకాశం జిల్లాలో కానీ నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, మరీ దరిద్రాన్ని ప్రవేశిస్తున్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంది అనే దానిపైన ఎవరు మాట్లాడే పరిస్థితి కూడా లేని దుర్పరిస్థితి చూస్తున్నాం. రాయలసీమ అనేది పూర్తిగా వెనుకబడిన ప్రాంతము. నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు పోలవరం మనకు ఉపయోగపడదు. అది కృష్ణా గుంటూరు వాళ్ళకి సంబంధించి ఆ యొక్క పోలవరం ఉపయోగపడుతుంది. దాని ఏదో పెద్ద బూచిగా చూపించి మనల్ని మభ్యపెట్టి మారేడుకాయ చేస్తున్నారు ఏ ప్రభుత్వం అయినా కానీ. కాబట్టి అవేవి మనకు ఉపయోగపడవు. కాబట్టి రాయలసీమకు సంబంధించి ఇప్పుడు వారు అనౌన్స్ చేసిన ప్రకారంగా ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయగలిగితే రాయలసీమలో కొంతవరకు కరువు తీరి పంటలు పండి ఇక్కడ ఉన్నట్టు ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆర్గానిక్ ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని శివరామకృష్ణ తెలిపారు. తిరుపతి యూత్ హాస్టల్లో ధన్వంతరి వారి ఆర్గానిక్ ఆయుర్వేద ఉత్పత్తుల ఉచిత అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుర్వేదం ఉత్పత్తులు వాడడం ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలు లభిస్తున్నాయని అన్నారు. ఆహారమే మందు వలె పనిచేయాలి కానీ మందులే ఆహారం కాకూడదని తెలిపారు. ఎంతో కాలం నుండి ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్యంగా అంటే ఆరోగ్యకరమైనటువంటి పంటలు ఆర్గానిక్లో పండిస్తే సమాజానికి ఎంతో మేలు జరిగిద్దని చెప్పి 100% ఆర్గానిక్ సంబంధించినటువంటి ఎరువులు అంటే లిక్విడ్ ఫామ్లో, గ్రానుల్స్ ఫామ్లో మనకి ఆర్గానిక్ ఎరువులు, అదేవిధంగా పెస్టిసైడ్స్ కూడా మనకి కంపెనీ ఉంది. ఇవన్నీ కూడా డైరెక్ట్గా రైతులకే, కంపెనీ దగ్గర నుంచి డైరెక్ట్గా రైతుకే ఆర్డర్ పెట్టుకుంటే రైతుకే వచ్చే విధంగా కంపెనీ ఆ విధంగా మంచి సమాజానికి మన వంతు మనమేం ఉపయోగపడాలన్న వేలో ఇచ్చేసినటువంటి కంపెనీ. ప్రేమ, కరుణ, త్యాగానికి ప్రతీక, జనుల కొరకు వారి పాపాలను సిలువుగా మోసిన దేవదూత అని యేసుప్రభు ఆశీస్సులు అందరిపైన ఉండాలని, కరుణ ప్రేమ మార్గం జీసస్ మార్గమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. యేసుప్రభు ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కోరారు. జిల్లా క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హాయిటీ వేడుకలు స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పలువురు చర్చి పాస్టర్లు, క్రైస్తవ సోదరులు ప్రసంగించారు. ముందస్తు క్రిస్మస్కి విచ్చేసిన కలెక్టర్ గారికి మరియు ప్రాముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోమని క్రైస్తవ పాస్టర్లకి, ప్రజలకి అందరికీ కూడా అనుమతించి అమౌంట్ శాంక్షన్ చేసి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణంలో అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు మా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సీఎం గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రాముఖ్యంగా ప్రభుత్వం మహిళా ప్రేమ చూపి ప్రతి ఒక్కరి కొరకు ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైనది. ఇంకా సేవకులుగా మేము అధికారులకి, నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి క్షేమం, అభివృద్ధి కలిగి ఆశీర్వాదకరంగా ఉండాలని, అందరూ సంతోష సమాధానకరంగా శాంతికరంగా జీవించాలని క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా మాకు శుభాభి వందనములు తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రభుత్వము చేసేటువంటి క్రైస్తవుల పట్ల, మైనారిటీలకు చేసేటువంటి కార్యక్రమాలను వారు వివరించి చెప్పడము మాకందరికీ చాలా సంతోషాన్ని, భరోసాని కలుగజేసినది. నిజంగా ప్రభుత్వం తరఫున గౌరవవేతనం కావచ్చు, లేకపోతే యెరూషలేము యాత్రకి వెళ్ళడం కావచ్చు, సబ్సిడీ విషయంలో సహాయం చేయడంలో కానీ, బరియల్ గ్రౌండ్ విషయంలో కూడా సమాధి కార్యక్రమం తోటను కూడా వారు ఇవ్వడానికి కూడా వారు సిద్ధపడినట్లుగా, మరి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా వారు చెప్పడం మేము చాలా హర్షణీస్తుంటున్నాం. సంభల్లో వరుసగా పురాతన కట్టడాలు బయటపడుతున్నాయి. ఇటీవల సంభల్ మసీదు వివాదంలో చెలరేగిన అల్లర్ల తర్వాత సంభల్ చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్లోని సంభల్ సంచలనాలకు వేదిక అయింది. ఇటీవల సంభల్ మసీదు వివాదంతో మొదలైన అలజడితో ఆ ప్రాంతంలో పురాతన కట్టడాల వ్యవహారం ఆసక్తిని రేపింది. గత కొన్ని రోజులుగా అధికారులు చేస్తున్న వేర్వేరు తనిఖీల్లో పాతకాలం నాటి దేవాలయాలు, బావులు బయటపడుతున్నాయి. మైనార్టీ వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలోనే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సంబల్ భూమిని తవ్వుతుంటే మట్టిలో విగ్రహాలు, శివలింగాలు, బావులు, సొరంగాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశం దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల ఓ పురాతన ఆలయం బయటపడింది. ఆలయంలో హనుమాన్ విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం కిందనే శివలింగం బయటపడింది. ఎదురుగా నంది విగ్రహాలు కూడా ఉన్నాయి.
డిసెంబర్ 14న ఆలయం వెలుగులోకి రాగానే మరుసటి రోజు నుంచి పురాతన శివాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయాన్ని పునరుజ్జీవనం చేసి పూజలు, హోమాలు నిర్వహించారు. దీని తర్వాత మరో చోట 60 ఏళ్లకు ముందు నాటి సొరంగ మార్గం, ఓ మెట్ల బావి కూడా కనిపించాయి. ఈ పరిణామాల మధ్య మరోసారి సంబల్లో హిందూ సాంస్కృతి ఆనవాళ్లపై చర్చ రాజుకుంది. తాజాగా వెలుగు చూసిన ఓ సొరంగ మార్గం బ్రిటిష్ రాజ్కి వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు సమయంలో ఉద్యమకారులు తప్పించుకోవడానికి వాడిన సొరంగంగా భావిస్తున్నారు. అలాగే 150 సంవత్సరాల నాటిదని నమ్ముతున్న ఒక మెట్ల బావి కూడా ఇదే ప్రాంతంలో కనిపించింది. సంబల్లోని చందౌసిలోని లక్ష్మణ్ గంజ్ ప్రాంతంలో ఆక్రమణలపై చేస్తున్న డ్రైవ్లో ఇవి కనిపించాయి. అయితే అక్కడ కనిపించిన మెట్ల బావి పేరు రాణికి బావ్డీగా చెబుతున్నారు. ఇది బాంకే బిహారీ ఆలయానికి సమీపంలో ఉంది. శిథిలావస్థకు చేరుకున్న ఈ నిర్మాణం ఈ ప్రాంతంలోని చారిత్రక ప్రదేశాలను వెలికితీసే ప్రయత్నంలో భాగంగానే కనిపెట్టినట్లు తెలుస్తోంది. బిలారీ రాజు తాతయ్య హయాంలో మెట్ల బావి నిర్మించబడిందని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా ఈ నిర్మాణంలో మొత్తం 3 స్థాయిలు ఉన్నాయి. వీటిలో 2 పాలరాయితో తయారు చేసిన కొన్ని అంతస్తులు కాగా పైనున్న రూఫ్ భాగం బావి 4 గదులు ఇటుకలతో నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మెట్ల బావికి సమీపంలో ఉన్న బాంకే బిహారీ దేవాలయానికి చుట్టుపక్కల కూడా పురావస్తు శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇక 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మెట్ల బావి రెవెన్యూ రికార్డుల్లో చెరువుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ స్థలం చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తామని ఇప్పటికే అధికారులు నోటీసు జారీ చేశారు. డిసెంబర్ 22న భారత పురావస్తు శాఖ బృందం కొత్తగా కనుగొన్న ఈ ప్రదేశంతో పాటు ఈ ప్రాంతంలోని మరో 5 పుణ్యక్షేత్రాలు, 19 బావులను కూడా సర్వే చేస్తుంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,290 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,082 రూపాయలు. 1 కేజీ వెండి ధర 89,900 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 92 రూపాయల 90 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంచలనాలకు వేదిక అయిన సంబల్, బయటపడుతున్న పురాతన కట్టడాలు. ఆంధ్రప్రదేశ్ను అల్లాడిస్తున్న అల్పపీడనాలు, గజగజ వణుకుతున్న జనం. రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన, వైసీపీ పాలనలో గాడి తప్పిన అభివృద్ధి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండిపాటు. అన్నమయ్యకు శాంటాక్లాస్ టోపీ, ఆకతాయిల వికృత చేష్టలు. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు, ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.